సత్యం సుందరం మూవీ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మూవీ అయితే నాకు బాగా నచ్చింది. బాగా అంటే బాగా కాదు, చాలా బాగా నచ్చింది. అంత బాగుంది మూవీ అయితే. మూవీ స్టోరీ కూడా అయిపోతే ఏముండదు. ఒక ఇష్టమైన క్యారెక్టరు చిన్నప్పుడు తన ఊరి నుంచి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఒక పెళ్లి వల్ల ఆ ఊరికి వస్తాడు. అసలు ఎందుకు వెళ్ళిపోయాడు, ఎందుకు వచ్చినదే స్టోరీ. అక్కడ సుందరం అనే అలా బామ్మని కలుపుతాడు. వాళ్ళ మధ్య జరిగే స్టోరీ అన్నట్టు. ఇది ఒక స్టోరీ డే నుంచి నైట్ వెళ్ళిపోద్ది. అంటే ఒక 1 డేలో అయ్యే స్టోరీ ఇది. 1 డేలో అయ్యే స్టోరీని చాలా బాగా పెట్టిండు. ఆ ఎమోషన్ సీన్స్ కానీ, ఆ క్లైమాక్స్ కానీ, చిన్న చిన్న కామెడీ సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగా ఉంది సినిమా. ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి 96 మూవీ తీసిండు కదా, ఆ డైరెక్టరే ఈ సినిమా తీసిండు. డైరెక్టర్ చాలా బాగా తీసిండు సినిమా. 96 ఎంత మంచి ఫీల్ గుడ్ మూవీయో, ఇది కూడా అంత మంచి ఫీల్ గుడ్ మూవీ. అట్లా కాకుండా కార్తీ యాక్టింగ్, అరవింద్ సమ్ యాక్టింగ్ అయితే చాలా న్యాచురల్గా చాలా బాగుంది. చాలా బాగా చేసింది పర్ఫార్మెన్స్ అయితే. కార్తీ విషయం చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ సినిమాతో ఇంకొక మీరు టెక్కేసిందని చెప్పచ్చు, అంత బాగుంది. సినిమా మొత్తం అయిపోయినాక మీకు ఒకటే అనిపిస్తుంది థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు, అదే ఒక మంచి సినిమా చూసినాం కదా అని చెప్పి. ఒక మంచి సినిమా చూసినాం అని ఒక ఫీలింగ్తోనే బయటకు వస్తుంది మీరు. ఇది మాత్రం పక్కా రాసి పెట్టుకోండి. మీ ఫ్యామిలీతో మంచిగా కలిసి చూడొచ్చు. మంచి ఈరోజు వీకెండ్ కానీ మీకు హాలిడేస్ కానీ ఈ వీక్లో ఉంటే కనుక మంచి ఫ్యామిలీ చాలా చక్కగా చూసుకొని ఒక మంచి సినిమా, ఎలాంటి అడల్టరేటెడ్ కానీ ఎలాంటి ఎక్స్పోజింగ్స్ అలాంటివి ఏం లేకుండా ఒక ఫ్యామిలీ నీట్గా చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ చూసే సినిమా. మంచి ఎంజాయ్ చేస్తాను. ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ కూడా మీకు వస్తుంది. తప్పకుండా ఈ సినిమా కోండి. 100% నేను ఈ మూవీ సజెషన్ చేస్తున్నా. ఎందుకంటే మూవీ అంతా బాగుంది. అంత బాగున్న మూవీని మిస్ అయినాక మళ్ళీ అనిపిస్తుంది కావచ్చు మీకు, అదే సినిమా థియేటర్లో చూస్తే బాగుందని చెప్పి. అక్కడ తెచ్చుకోకండి, అందుకే ముందే చెప్తున్నా. సినిమా చాలా బాగుంది, చూడండి. ఇలాంటి రివ్యూస్ కావాలంటే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ చూస్తుండ్రు కానీ ఈ వీడియో అయితే ఎవరు లైక్ చేస్తాను. మీరు లైక్ చేస్తేనే నా వీడియోస్ అయితే బూస్టప్ అవుతాయి, నేను ఇంకొంతమంది రీచ్ కాగలుగుతా. సో నా వీడియో అయితే లైక్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, నేను మూవీస్ బాగుంటేనే బాగుందని చెప్తా, బాగాలేకపోతే బాగాలేదని చెప్తా. ఇది నా వీడియో అయితే. ఇలాంటి మూవీ రివ్యూస్ ఇంకా కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియో లైక్ చేసుకోండి. నా వీడియో లైక్ చేస్తేనే కదా నేను ఇంకొన్ని వీడియోస్ చేయగలుగుతా. సో ఛానల్ ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రివ్యూస్, ఓటీటీ మూవీ సజెషన్స్ అన్నీ తీసుకొస్తాను మీ కాడికి. మీకు బోర్ కొడుతుంది ఏ సినిమా చూడాలంటే అప్పుడు నా ఛానల్ పెట్టుకొని ఓపెన్ చేసుకొని చూడాలి. అట్లుంటే నా రివ్యూస్ అయితే ఈ కాడ నుంచి ఖచ్చితంగా మంచి మూవీస్, మంచి సజెషన్స్ ఇస్తా. ఈ సినిమా చూడమని చెప్తా, ఈ సినిమా చూడకని చెప్తా. మీకు కష్టంగా మీకు నచ్చే సినిమా మీకు చూడమని చెప్తా. ఇది మాత్రం గ్యారంటీ. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.